హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఓన్లీ ఆనియన్తో ములక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపులు యాడ్ చేసుకోవాలి. అలాగే కర్రీకి ముందుగా కావాల్సినవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి, 1 స్పూన్ అల్లం ముక్కల్ని, అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 4 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 4-5 ములక్కాయల్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 4 మీడియం సైజు ములక్కాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం ములక్కాయ మగ్గేంత వరకు మగ్గించుకుందాం. 4-5 నిమిషాల తర్వాత చూడండి కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలుపుకోండి. ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇలా ఈ విధంగా వాటర్ వేయకుండా సిమ్లోనే పెట్టుకొని మరొక 10-15 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇందులో వాటర్ని యాడ్ చేసేస్తున్నాను. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మునక్కాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో కాల్షియం, ఐరన్ వంటి విటమిన్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ గింజలు, ఆకులు కూడా చాలా మంచిదండి. అలాగే ఈ మునక్కాయ తినడం వల్ల చర్మానికి కూడా చాలా మంచిది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయి కూడా తగ్గిస్తుంది. ఇంకా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి కూడా కాపాడుతుంది. చాలా మంచిదండి. ఈ మునక్కాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు తప్పకుండా తినండి. మునక్కాయ ఉడికిపోయింది చూడండి, కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.